నేను దిల్రుబా చూసా, కోర్ట్ మూవీ చూసా. లైక్ చాలా చాలా బాగుంది. ఎందుకనంటే మన కోర్ట్ మూవీలో లైక్ నేషనల్ స్టార్ నాని అప్పుడే చెప్పిండు, ఈ సినిమా కూడా మీకు నచ్చకపోతే హిట్ 3 కూడా చూడకండి అని చెప్పేసి. సో అట్లాంటి గట్స్ నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి ఉండవు. అట్లాంటిది మన నాని చెప్పిండంటే లైక్ నాని ఒక సినిమా తీస్తున్నాడంటే అది కంపల్సరీ హిట్ అవుతుంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన తీసుకున్న డైరెక్షన్ ప్రకారమైన ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లైక్ మూవీ గురించి మాట్లాడాలంటే అందరికి ఒక మెసేజ్ ఇచ్చినట్టుంది మూవీ. చాలా బాగుంది. లైక్ యువతరానికైనా ఏదైనా సరే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎలాంటి మూవీ కావాలో లైక్ అలాంటి మూవీ తీసి లైక్ కొంతమంది లవ్ స్టోరీస్ అనుకుంటా, ఇంకోటి అనుకుంటా, రొమాన్స్ అనుకుంటా, ఇట్లాంటి చెత్త సినిమాలు తీయకుండా లైక్ 10 మందికి ఉపయోగపడే సినిమా కోర్ట్ సినిమా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. లైక్ ప్రియదర్శి గారైనా సరే ఎవరైనా సరే లైక్ చైల్డ్ ఆర్టిస్టులు ఎవరైనా సరే చాలా బాగా చేస్తారు. లైక్ పాత్రలకు ప్రాణం పోసారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు ఆ ఫ్యామిలీతో చూడొచ్చు ఆ మూవీ. ఎందుకనంటే చాలా సెంటిమెంటల్గా, చాలా ఎమోషనల్గా లైక్ ఏ విధంగా తీసుకెళ్లాలో ఒక మూవీని ఆ విధంగా తీసుకెళ్ళి చాలా అంటే చాలా బాగా తీస్తారు సినిమా మాత్రం. లైక్ ఇంకా మ్యూజిక్ అయినా సరే ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఒక్క మెసేజ్ ఏంటనంటే నాని సినిమా తీస్తున్నానంటే ప్రతి ఒక్కరు లైక్ ఆ సినిమాకి ఇంకా నెక్స్ట్ సినిమా ఏది తీసినా సరే బాగున్నా బాలేకపోయినా సరే కంపల్సరీ వెళ్తారు. లైక్ అట్లాంటి ఒక ఇంప్రెషన్ అనేది పడిపోయింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ఈ జనరేషన్ తగ్గ మూవీ తీసారంటారా? అంటే ఒక లవ్ స్టోరీ మూవీ తీయడం అది పెద్ద విషయం ఏం కాదు కదా. పెద్ద విషయం ఏం కాదు, బట్ దాంట్లో చూపించిన కొన్ని సెంటిమెంట్ సీన్ అయినా సరే లైక్ ఇలా చేయొద్దు, ఇలా చేయాలి అని చెప్పేసి అదైనా సరే లైక్ ఏదైతే వాళ్ళు అక్కడ ఒత్తిడి పడ్డారో లైక్ అదైనా సరే లైక్ కళ్ళకు కట్టట్టు చూపించారు. లైక్ ఈ మూవీలో అయితే మెసేజ్ అయితే కంపల్సరీ ఉంది. మనం దిల్రుబా సినిమా చూసుకుంటే దిల్రుబా అసలు పనికిరాదు. కోర్ట్ మూవీ ముందల పనికిరాదు అని అంటే వాళ్ళ మెంటాలిటీలో వాళ్ళు తీసారు, వీళ్ళ మెంటాలిటీలో వేరు తీశారు. కాకపోతే కోర్ట్ మూవీలో ఒక మెసేజ్ ఉంది అందరికీ. సో నాకు తెలిసి కోర్ట్ మూవీ చాలా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా అంటే చాలా మంచి అనిపించింది. ఎంత వస్తుందండి? మా అంటే 300 crores 200 crores రావచ్చేమో. పెట్టిన దానికన్నా కంపల్సరీ ఎక్కువ వస్తుంది. అంటే ఓన్లీ లవ్ స్టోరీ గురించి హిట్ అవుతుంది అంటారా మూవీ? లవ్ స్టోరీ గురించి కాదనండి, కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి కదా, దాని గురించి అయినా సరే చిన్నప్పుడే వాళ్ళని జైలుకి తీసుకెళ్ళడం లైక్ అట్లా జరగడం అవంతా కూడా లైక్ మైండ్లో పెట్టుకొని ఓవరాల్గా నచ్చింది నాకు మూవీ అయితే. నేను దిల్రుబా చూసా, కోర్ట్ మూవీ చూసా. లైక్ చాలా చాలా బాగుంది. ఎందుకనంటే మన కోర్ట్ మూవీలో లైక్ నేషనల్ స్టార్ నాని అప్పుడే చెప్పిండు, ఈ సినిమా కూడా మీకు నచ్చకపోతే హిట్ 3 కూడా చూడకండి అని చెప్పేసి. సో అట్లాంటి గట్స్ నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి ఉండవు. అట్లాంటిది మన నాని చెప్పిండంటే లైక్ నాని ఒక సినిమా తీస్తున్నాడంటే అది కంపల్సరీ హిట్ అవుతుంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన తీసుకున్న డైరెక్షన్ ప్రకారమైన ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లైక్ మూవీ గురించి మాట్లాడాలంటే అందరికి ఒక మెసేజ్ ఇచ్చినట్టుంది మూవీ. చాలా బాగుంది. లైక్ యువతరానికైనా ఏదైనా సరే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎలాంటి మూవీ కావాలో లైక్ అలాంటి మూవీ తీసి లైక్ కొంతమంది లవ్ స్టోరీస్ అనుకుంటా, ఇంకోటి అనుకుంటా, రొమాన్స్ అనుకుంటా, ఇట్లాంటి చెత్త సినిమాలు తీయకుండా లైక్ 10 మందికి ఉపయోగపడే సినిమా కోర్ట్ సినిమా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. లైక్ ప్రియదర్శి గారైనా సరే ఎవరైనా సరే లైక్ చైల్డ్ ఆర్టిస్టులు ఎవరైనా సరే చాలా బాగా చేస్తారు. లైక్ పాత్రలకు ప్రాణం పోసారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు ఆ ఫ్యామిలీతో చూడొచ్చు ఆ మూవీ. ఎందుకనంటే చాలా సెంటిమెంటల్గా, చాలా ఎమోషనల్గా లైక్ ఏ విధంగా తీసుకెళ్లాలో ఒక మూవీని ఆ విధంగా తీసుకెళ్ళి చాలా అంటే చాలా బాగా తీస్తారు సినిమా మాత్రం. లైక్ ఇంకా మ్యూజిక్ అయినా సరే ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఒక్క మెసేజ్ ఏంటనంటే నాని సినిమా తీస్తున్నానంటే ప్రతి ఒక్కరు లైక్ ఆ సినిమాకి ఇంకా నెక్స్ట్ సినిమా ఏది తీసినా సరే బాగున్నా బాలేకపోయినా సరే కంపల్సరీ వెళ్తారు. లైక్ అట్లాంటి ఒక ఇంప్రెషన్ అనేది పడిపోయింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ఈ జనరేషన్ తగ్గ మూవీ తీసారంటారా? అంటే ఒక లవ్ స్టోరీ మూవీ తీయడం అది పెద్ద విషయం ఏం కాదు కదా. పెద్ద విషయం ఏం కాదు, బట్ దాంట్లో చూపించిన కొన్ని సెంటిమెంట్ సీన్ అయినా సరే లైక్ ఇలా చేయొద్దు, ఇలా చేయాలి అని చెప్పేసి అదైనా సరే లైక్ ఏదైతే వాళ్ళు అక్కడ ఒత్తిడి పడ్డారో లైక్ అదైనా సరే లైక్ కళ్ళకు కట్టట్టు చూపించారు. లైక్ ఈ మూవీలో అయితే మెసేజ్ అయితే కంపల్సరీ ఉంది. మనం దిల్రుబా సినిమా చూసుకుంటే దిల్రుబా అసలు పనికిరాదు. కోర్ట్ మూవీ ముందల పనికిరాదు అని అంటే వాళ్ళ మెంటాలిటీలో వాళ్ళు తీసారు, వీళ్ళ మెంటాలిటీలో వేరు తీశారు. కాకపోతే కోర్ట్ మూవీలో ఒక మెసేజ్ ఉంది అందరికీ. సో నాకు తెలిసి కోర్ట్ మూవీ చాలా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా అంటే చాలా మంచి అనిపించింది. ఎంత వస్తుందండి? మా అంటే 300 crores 200 crores రావచ్చేమో. పెట్టిన దానికన్నా కంపల్సరీ ఎక్కువ వస్తుంది. అంటే ఓన్లీ లవ్ స్టోరీ గురించి హిట్ అవుతుంది అంటారా మూవీ? లవ్ స్టోరీ గురించి కాదనండి, కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి కదా, దాని గురించి అయినా సరే చిన్నప్పుడే వాళ్ళని జైలుకి తీసుకెళ్ళడం లైక్ అట్లా జరగడం
అవంతా కూడా లైక్ మైండ్లో పెట్టుకొని ఓవరాల్గా నచ్చింది నాకు మూవీ అయితే.